కండువ వేసుకున్నప్పుడు అబద్ధము, కండువ తీసేసినాక నిజం మాట్లాడను. అది మీరు రాసి పెట్టుకోండి. అంటే పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రాంత నాయకుడు కాబట్టి అంత వివాదం చేస్తున్నారా? అదే తెలంగాణ వ్యక్తి అయితే ఇద్దరుకున్న అనుబంధాన్ని దాన్ని పాజిటివ్గా చెప్పేవాళ్ళేమో కదా. హిజ్ లెగసీ అండ్ కన్వర్టెడ్ టు ఓటింగ్. అక్కడ కూడా గద్దరన్న పేరు చెప్తే ఓట్లు పడ్డాయి. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు. అందుకు బాధే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా పాజిటివ్గా మీ నాన్నగారి గురించి, గద్దర్ గారి గురించి చెప్పారు. నేనే ఇచ్చినా మీరేం బీకిండ్రు, మీరేమి ఇచ్చినా ఎవరు లేరు ఆడ. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కాబట్టే ఆయనకి మీద వ్యతిరేకంగా కానీ షటైర్లు వేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీరు కూడా. మీరు సింగులు జెక్కితే సాలో సింహం పరుగులు తీసు, తోక ముడుచుకొని పరుగు. పవన్ కళ్యాణ్ కొనిచ్చిన బండి ఏమైంది? ఆయన అడుక్కునే వ్యక్తి కాదు, అది చనువు. ఒక చిన్న బిడ్డ వచ్చి అమ్మ నాకు చాక్లెట్ కొనేవా అంటే అది ప్రేమ, అది చనువు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం అనేది తప్పు కదా అనేది సెన్సిటివ్ ఇష్యూ. యూ ట్రై టు అండర్స్టాండ్. మీ పాటల్లో పదము నవ్వుతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జే నవ్వుతనో మాయమ్మాలారా. మనం ఈరోజు గద్దర్ సమాధి దగ్గర ఉన్నాం. ఆయన మరణం తర్వాత చాలా మంది చూసుండ్రు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గద్దర్ సమాధి కానీ అక్కడ ఏం వర్క్ జరుగుతుందని చాలా మంది తెలియదు. ఆయన అభిమానులు ఎవరైనా వచ్చి ఆయన్ని సందర్శించుకోవడానికి చుట్టూ ఒక పూలవనం కానీ సుందరంగా ఈ ప్రాంతాన్ని అయితే తీర్చిదిద్దుతున్నారు గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్. మనతో పాటు ఆవిడున్నారు, ఆవిడతో మాట్లాడదాం. అనేక విషయాలు మాట్లాడాల్సి ఉంది. ఆడేం చెప్తారు అడిగి నేరుగా తెలుసుకుందాం. నమస్తే అండి వెన్నెల గారు. నమస్తే. మొదటిగా నాన్నగారు ఒక పాటతో మొదలు పెడదాం మనం. నన్ను గన్న తల్లులారా, తెలుగు తల్లి పల్లెలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మాలారా, మీ పాదాలకు వందనాలమ్మో మాయమ్మాలారా. జజన్క జన్నని జనం పాట పాడుతాను, రెలా రే రే అని రెలా పాట పాడుతాను, మీ పాటల్లో పదము నవ్వుతనో మాయమ్మాలారా, మీ పాదాలకు గజ్జే నవ్వుతనో మాయమ్మాలారా. కాంగ్రెస్ పార్టీలో అనేక బాధ్యతలు తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఆ బాధ్యతలన్నీ కాంగ్రెస్ పార్టీ కండువా అంతా పక్కన పెట్టేద్దాం కాసేపు. మీరు ఇప్పుడు మా ముందున్నది అందరికీ తెలుగు రాష్ట్రాలకి తెలిసిన విప్లవకారుడు గద్దర్ కుమార్తె వెన్నెల గద్దర్ గానే ఉన్నారు. ఆయన కండువా కూడా మీరు ఆయన ఆశయాలకి సమానంగా ఆయన కండువా మీరు తీసుకున్నారు. ఓపెన్గా మాట్లాడదాం అన్ని విషయాలు. ఎందుకు అంత వివాదం అయింది పవన్ కళ్యాణ్ గద్దర్కి సంబంధించి మాట్లాడినప్పుడు? అంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యక్తి కాదు, ఆంధ్ర ప్రాంత నాయకుడు కాబట్టి అంత వివాదం చేస్తున్నారా? అదే తెలంగాణ వ్యక్తి అయితే ఇద్దరుకున్న అనుబంధాన్ని దాన్ని పాజిటివ్గా చెప్పేవాళ్ళేమో కదా. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన పవన్ కళ్యాణ్ కాబట్టే ఆయనకి మీద వ్యతిరేకంగా కానీ షటైర్లు వేస్తున్నారు, ఇంక్లూడింగ్ మీరు కూడా. నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం, నిజమే మాట్లాడతాం. కండువ వేసుకున్నప్పుడు అబద్ధము, కండువ తీసేసినాక నిజం మాట్లాడను. అది మీరు రాసి పెట్టుకోండి. అక్కడ ఆంధ్ర తెలంగాణ వ్యత్యాసం లేదు, లేదంట లేదు, 100% లేదు. అట్లుంటే ఇట్లా ఉంటుండే అసలుకి అసలు లేదే లేదు. మన తెలంగాణ బిడ్డలు మీరు రండ్రాదే పోనీ అంటారు. అందుకు బాధే ఉంది. పవన్ కళ్యాణ్ చాలా పాజిటివ్గా మీ నాన్నగారి గురించి, గద్దర్ గారి గురించి చెప్పారు. వెన్నెల గారు ఒక్క మాట, ఆయన రెండు రాష్ట్రాలకి ఒక విప్లవ నాయకుడు. ఆయన ఎంతో మందికి ఆదర్శం. ఎంతలా తెలంగాణ ప్రాంతంలో ఆయన తిరిగారో అంతే స్థాయిలో ఆంధ్ర ప్రాంతంతో కూడా అనుబంధం ఉంది. ఇప్పుడు కొత్తగా విడదీసి మాట్లాడుతున్నారు. ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఆయన దగ్గర చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అనిపిస్తోంది. మీరేమంటారు దీని గురించి? ఈ విషయంలో ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది కాల్ చేశారు. వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి. నేను చంద్రబాబు నాయుడుని కలిసినప్పుడు ఆంధ్రాలో గద్దర్ గారి స్టాచ్యూ పెట్టాలని రిప్రజెంటేషన్ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ అన్న గారు కూడా పెట్టాం. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళ ఓఎస్డి, మీ వేదిక మీద చెప్తాను, వాళ్ళ ఓఎస్డి ఆ లెటర్ను చూసి పవన్ గారికి చెప్పారో లేదో తెలియదు. సో అక్కడ పెట్టాం. దానికన్నా ముందంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకొచ్చి నన్నెందుకు ఇక్కడ ఉండనివ్వరు, నన్నెందుకు ఇక్కడ రానివ్వరు అనేది రెచ్చగొట్టే ధోరణి విధంగా జరిగింది. మీరు అన్నారు కదా ముందు ప్రశ్నకు జవాబు, రెచ్చగొట్టే ధోరణి విధంగా. ఇంకేందంటే ఇక్కడ గద్దర్ గారి నుంచి ప్రతిసారి చెప్తున్నారు. గద్దర్ గారి నుంచి 10 ఏళ్ళుగా 12 ఏళ్ళుగా పవన్ గారు గద్దర్ అన్న పాట పాడినారు, గద్దర్ అన్న డైలాగులు చెప్పినారు, గద్దర్ అన్న క్లోజ్ అన్నారు, గద్దర్ అన్న వీడియోస్ వైరల్ చేశారు. ఈ హ్యావ్ టేకన్ హిస్ నేమ్, హిస్ లెగసీ అండ్ కన్వర్టెడ్ టు ఓటింగ్. అక్కడ కూడా గద్దరన్న పేరు చెప్తే ఓట్లు పడ్డాయి. నాకు చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, అన్న పేరు చెప్పిండు కాబట్టి మేము ఓటేయగలుగుతాం, అన్న పేరు చెప్పినా కాబట్టి మేము అలా జాయిన్ అవ్వమని చెప్పారు. నేను ఇంకా టచ్లో నిన్న మొన్న కూడా కాల్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏంటంటే నేనే ఇచ్చిన మీరేం బీకిండ్రు,
మీరు ఏమి ఇచ్చినా ఎవరు లేరు ఆడ అంటే అది తప్పు కదా. నేను ఇచ్చినా కాబట్టి ఉంది, మీరు ఏం చేసిర్రు. ఆయన అంటే హాస్పిటల్ ఉన్నప్పుడు రేవంత్ అన్న గారు వచ్చిపోయారు, బట్టి అన్న గారు వచ్చిపోయారు, రైట్. ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు వచ్చిపోయారు, బీజేపీ నాయకులు వచ్చారు, సిపిఐ నాయకులు వచ్చారు, ప్రజా కళలు వచ్చారు. అందరూ వచ్చి వాళ్ళు వచ్చి ధైర్యం చెప్పిపోయారు. నేనే ఉన్నా మీరెట్టిపోయినరు అంటే అది అట్లా తప్పు కదా. సో అక్కడ మీరేం వీకిండ్రు మేమేం వీకినాం, నో అలా కాదు. అక్కడ డిఫరెన్స్ వచ్చింది. అదొకటిదంటే ఇది మీ అయ్యా జాగిరా అంటే అక్కడ వచ్చేసి వెరీ సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు మాటలు జారొద్దు. ఒక నాయకుడు, మీరు అన్నారు కదా, మీరు ఎంత రఫ్గా మాట్లాడినా ఐ టాక్ వెరీ పాజిటివ్లీ. ఒక నాయకుడు స్థాయిలో ఉన్నప్పుడు మాటలు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. గత 20 ఏళ్ళుగా రాజకీయ నాయకులు చాలా విచ్చలవిడిగా మాట్లాడి రానున్న ఈ సమాజాన్ని చాలా తప్పుతో పట్టిస్తున్నారు. గద్దర్ గారు నా దగ్గరికి వచ్చి, తమ్ముడు బుల్లెట్ దిగిందిరా, నేను ఆటోలో తిరగలేకపోతున్నానంటే బండి కొనిచ్చా అన్నారు. పవన్ కళ్యాణ్ కొనిచ్చిన బండి ఏమైంది వెన్నెల గారు? అది నాకు కూడా తెలియదు, మా కుటుంబంలో ఎవరికి తెలియదు. గద్దర్ గారు ఏది చేసినా ప్రజల కోసమే చేసేవాడు. సో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఉన్న సెన్సిటివ్ రిలేషన్ గురించి నేను కానీ ఇంకొకరు కానీ ఎలా మాట్లాడతాం. ఆయన కారు ఇచ్చారంటే అది ఇంట్లో ఉన్నదా, నేనన్నా మేమన్నా వాడుకోవాలి, లేక ఇంకొకరికైనా ఇచ్చుంటారు. దట్ ఈస్ వెరీ డిఫరెంట్. అది యుద్ధంలో భాగం. నేను అన్నాను, ఆయన జీవిత పయనంలో ఒకళ్ళు నీళ్లు పోసినారు, ఒకళ్ళు భూమి ఇచ్చినారు, ఒకళ్ళు చెట్టు కింద నీడిచ్చినారు, ఒకళ్ళు కాలు నొస్తే కాలు పట్టినారు, ఒకళ్ళు కన్నీళ్లు దుడిచినారు, ఒకళ్ళు పాట రాస్తే కోరస్ ఇచ్చినారు. ఎవరు బువ్వ పెట్టినారు, ఎవరు కారు కొనిచ్చినారు, రైట్, ఎవరో స్టూడియోకి పైసలు ఇచ్చినారని మేము బిడ్డలుగా కానీ ప్రజలు కానీ ఇక్కడ ప్రశ్నలే ఏంది అంటే వెరీ సింపుల్. అది ఆయన చాలా గొప్ప వ్యక్తి. మీ గురించో నా గురించో పవన్ గారు ఇచ్చిన అంటే ఏం పెద్ద ఫరక్ పడదు. తెలంగాణ ప్రైడ్ గద్దర్ గారు. ఆయన అడుక్కునే వ్యక్తి కాదు, అది చనువు. ఒక చిన్న బిడ్డ వచ్చి అమ్మ నాకు చాక్లెట్ కొనేవా అంటే అది ప్రేమ, అది చనువు. దాన్ని ఎన్కాష్ చేసుకోవడం అనేది తప్పు కదా అనేది సెన్సిటివ్ ఇష్యూ. యూ ట్రై టు అండర్స్టాండ్. తెలంగాణ ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అవునా. తెలంగాణ గురించి ఎవరు మాట్లాడినా సరే, నేనే కాదు, నాకు నిన్నగా పుట్టిన బిడ్డ కూడా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు గడ్డ కాబట్టి అది ఎవరే తిరుగుబాటు. ఇక్కడ పవన్ కళ్యాణ్ అని ఇంకొకరు అని కాదు. ఇంకొకటి ఏంటంటే గద్దర్ అన్న గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ఏంది చివరి దాకా ఎలా బతికిండ్రు అనేది తనకు తెలుసు. కానీ ఇక్కడ నేను ఇస్తేనే నువ్వు ఉన్నావు, నేను చేస్తానంటే చేసిండొచ్చు బిడ్డ, ఎందుకు చేయలే, తప్పేమో. తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనే నాన్నగారు కోరుకున్నారు. ఆయన విప్లవం పోరాటం కూడా అట్టే సాగింది. కానీ ఏ రోజు కూడా ఆంధ్ర ప్రాంత ప్రజలను కానీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మనోభావాలను దెబ్బతీసేలాగా ఎప్పుడు నాన్నగారు మాట్లాడలేదు. కానీ ఇప్పుడు పరిణామాలు చూస్తుంటే నాయకుల విమర్శలు అది ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాయి అంటే ఇంకా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టే వరకు వెళ్ళిపోతున్నాయి. ఏమనిపిస్తుంది ఈ పరిణామాలు చూస్తుంటే గద్దర్ కుమార్తెగా మీకు? ఆంధ్ర ప్రజలకు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కొట్లాటలేవు. మా ఇంట్లో గుంటూరు నుంచి కుటుంబము 50 ఏళ్ళ నుంచి ఉంటుంది. మేము చిన్నమ్మ అంటాం, అర్థమైంది. మా తమ్ముడుగా ఉంటాం, సొంత రక్త సంబంధం కంటే ఎక్కువ ఉంటాం. సో ఇక్కడ ప్రజల మధ్య కొట్లాట లేదు. నేను మొన్ననే రాశాను, నా కొడుకు అడిగాడమంట, అంటే తెలంగాణ గురించి చెప్తుంటే ఏం గుంజుకున్నారు ఎలా అయింది అంటే, ఓహో తెలంగాణ గురించి చెప్పాలి నా చిన్నారి బిడ్డలకు. మా నాయన అన్నట్టు, నాన్న తెలంగాణ పోరాటం దొరల దోపిడికి వ్యతిరేకంగా, నైజాం పాలనకు వ్యతిరేకంగా, ఆంధ్ర పెత్తందారుల అణిచివేతకు వ్యతిరేకంగా సాగిన పోరాటం. ఆంధ్ర ప్రజల మీద కొట్లాడంటే ఇక్కడ తెలంగాణ ప్రజలంతా దండయాత్ర చేసి ఆంధ్ర ప్రజల ఇళ్ళని ధ్వంసం చేశారా? లేదు. ఇక్కడ కొట్లాట ఆంధ్ర పాలకుల మీద కొట్లాట. ఇప్పుడు చూస్తే పాలకులు కొట్లాడుకొని ప్రజలలో ఆందోళన లేపుతున్నారు. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, సామాన్య ప్రజలు లేస్తున్నారు, కూలి పోతున్నారు, పని పోతున్నారు, డ్యూటీ పోతున్నారు, అదే చేస్తున్నారు, రైట్. దీని చెడుగా ప్రచారం చేయాలని కొన్ని శక్తులు కానీ కొంతమంది ఇదే విధంగా ప్రచారం చేస్తున్నారు. సో నేను ఈ వేదిక మీద చేస్తున్నా అంటే వెరీ క్లియర్, పవన్ అన్న మా అన్న, రైట్. సో మాకు ఆ రిలేషన్షిప్ ఉంది. గద్దర్ అన్నకు పవన్ గారికి వాళ్ళిద్దరిపైన గౌరవప్రదమైన పవిత్రమైన రిలేషన్ అని చెప్తున్నాను. కానీ చెప్పిన విధానం కొంచెం హర్టింగ్గా అనిపించింది కదా, హర్టింగ్గా అనిపించింది. అది సెన్సిటివ్ ఇష్యూని
ప్రజల్లోకి కొంచెం పాజిటివ్గా ప్రేమగా చెప్తే తెలంగాణ ప్రజలు చాలా అమాయకులు, నెత్తి మీద మోస్తారు. ఎన్నేళ్ళు మోసినాం. ఇలాంటి ఇన్సిడెంట్స్కి మనం ప్రలోభం కాకుండా హ్యాపీగా బతుకుదాం, కలిసి నడుద్దామని తెలియజేస్తున్నాను. నాన్నగారు మరణం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడారా? ఏమన్నా మీరు ఎలా ఉన్నారనే కుటుంబం కనుక్కునే ప్రయత్నం చేశారా? హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ ఈ పరిణామాల గురించి మీకు తెలిసిన విషయాలు ఏంటి? తప్పకుండా అన్న. నాన్న హాస్పిటల్లో ఉన్నప్పుడు అన్నగారు వచ్చారు. నాన్న చనిపోయినాక హుటాహుటిగా తను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే కూడా అన్నగారు వచ్చారు, తనతో ఉన్నారు. తర్వాత కూడా అమ్మగారితో మాట్లాడడం జరిగింది. సో వీ హ్యావ్ దట్ రిలేషన్షిప్. ఇక్కడ వ్యక్తి సంబంధం వాళ్ళిద్దరి మధ్యలో ఉంటే డిఫరెంట్. ఆ వ్యక్తి సంబంధం రిలేషన్షిప్ అంటే బహిర్గతం అయితే కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ తీసుకుంటారు. అలా గద్దర్ గారి తర్వాత అంటే ఆయన ఉద్యమంలో ఉన్నారు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు వచ్చారు. గద్దర్ గారి కుమార్తెగా ఆయన అభిమానులందరూ కూడా అనుకుంటుంటారు, ఎప్పుడు చూడబోతున్న ఎమ్మెల్యేగా వెన్నెల గద్దర్ గారిని? తప్పకుండా ఇది ప్రజల కోరిక, గద్దరన్న కోరిక. నేను ఎమ్మెల్యే అంటే నా కోసం కాదండి. ఇక్కడ ఏంటంటే పాలనలో భాగం ఉండాలి, పాలసీ మేకింగ్లో ఉండాలి. కన్నీళ్ళు కష్టాలు తెలిసిన ఒక మంచి వ్యక్తి, ఒక చదువుకున్న వ్యక్తి, ఒక స్త్రీ ముందుకు వచ్చి ఆ నాయకత్వంలో ఉంటే ఆ సమాజం బాగుపడుతుందని ఉంది. కాబట్టి డెఫినెట్లీగా పోటీలు నేనన్నా యుద్ధంలో ఉంటాము, యుద్ధంలో గెలుస్తాము అని తెలియజేస్తున్నాను. ఎలా జరుగుతుంది ఆ నిర్మాణం ఒకసారి చెప్పండి. ఆయన అభిమానులు కూడా చూస్తుంటారు, ఎలా నిర్మించబోతున్నారు, ఏమవుతుంది? అది చాలా బాగుంది డిజైన్. గద్దరన్న గారి స్ఫూర్తి తీసుకొని ఆయన జెండాని, ఎర్ర జెండా, పంచశీల జెండా వస్తుంది. అట్లాగే యావత్ భారతదేశం సంబంధించిన చిహ్నాలు అలా రావడానికి ఒక నేషనల్ బర్డ్ కానీ, నేషనల్ యానిమల్ కానీ, అట్లాగే బుద్ధుడు బౌద్ధ మతాన్ని తీసుకున్న బౌద్ధుని కానీ, అమరవీరుల స్తూపం కానీ, తర్వాత ఆయనకు ప్రకృతి ఇష్టం కాదు చుట్టూత చెట్లు కానీ చాలా సింపుల్గా చేయడం జరుగుతుందండి. వెన్నెల గారు, ఫైనల్గా నాన్నగారికి ఇష్టమైన పాటతో ఇంటర్వ్యూ ముగిద్దాం. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, నా బానిసలారా లెండిరా, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు మీ కనుల నిండా నీలు, మీరు సింగులు జెక్కితే సాలో సింహం పరుగులు దీసు, తోక ముడుచుకొని పరుగు, అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం, నవతరమా యువతరమా భవిష్య భారత భాగ్యమా, తల్లిదండ్రుల స్వప్నమా, అమర ప్రేమికుల దీపమా, నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో తెగించే తలపడే సైన్యమా, ధైర్యమా, నా బానిసలారా లెండిరా, రాజకీయ నాయకులారా రాజీ బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, బాబాసాహెబు బాటరా, భావితరాల బతుకురా, నా బానిసలారా లెండిరా, భారత మాత రాజ్యాంగం అభాగ్యుల ఆయుధం, 7 తరాల త్యాగం అది జ్ఞాన యుద్ధముల గ్రంథం, వేదం శాస్త్రం, నా బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా. అయితే పవన్ కళ్యాణ్ గద్దర్ గారి గురించి చేసిన వ్యాఖ్యల మీద వెన్నెల గారు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఏబీపీ దేశం. మాట్లాడాం. ఆమె అంటున్నది ఒక్కటే, పవన్ కళ్యాణ్కి గద్దర్ గారికి ఉన్న అనుబంధం దాన్ని ఎవరు విడదీయలేనిది, దాని గురించి ఎవరు కామెంట్ చేయలేనిది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు రెస్పాండ్ అయ్యారో దాని గురించి ఆయన చెప్పిన విధానం అనేది తప్పుగా ఉంది, మనోభావాలు దెబ్బతినేలా ఉంది, అక్కడే మా మనసు నొచ్చుకుంది కుటుంబ సభ్యులుగా అని చెప్పి కూడా ఆవిడ కొంత ఆవేదన వ్యక్తం చేశారు. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.